బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఒక టాక్ అయితే వినబడుతుంది. ఆ టాక్ ఏంటంటే 2024 ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఓటర్ నాడిని కనుక్కోలేక పిచ్చెక్కిపోతున్నారని చెప్పుకోవాలి. మరి జూన్ 4వ తేదీ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ఇటువంటి సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే అంశాలను మనం పరిగణలో తీసుకుంటే, వాస్తవానికి ఈసారి మీకు తెలుసో తెలీదో 10 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విభజించిన నేపథ్యంలో కాంగ్రెస్ ని పూర్తి స్థాయిలో పడుకోబెట్టేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో దానికి ఊపిరిపోయడానికి ప్రయత్నం చేశారనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ఎందుకని ఊపిరిపోయాలనుకుంటున్నారు? అసలు ఏంటి అసలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఏపీలో ఎక్కడా ఆదరణ లేదనేది ప్రత్యక్ష ఉదాహరణలతో మనం చెప్పుకోవచ్చు. మరి భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో ముస్లింస్ కు సంబంధించి చేసిన ఒక వ్యాఖ్య అటు ముస్లింస్ ని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీఎల్ అంటే క్రైస్తవులకి భారతీయ జనతా పార్టీ కొద్దిగా దూరమైనట్టుగా కనిపించింది. ఎందుకంటే మరి భారతీయ జనతా పార్టీ దూరం అయితే మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళకి ఓటేసి ఉండొచ్చు కానీ మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవంగా నేను కూడా అలాగే అనుకున్నా. వాస్తవంగా చూసుకుంటే మరి కొంతమందితో మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే మాకు ఇష్టం లేదు అని డైరెక్ట్ గా కొంతమంది చెప్పిన వ్యక్తులు కొంతమంది ఈసారి రాష్ట్రంలో ముస్లింస్ అంతా కూడా కాంగ్రెస్ కి ఓటేశారని కొంత చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకనంటే మరి ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, వీరందరూ కూడా ఎటు చూసినా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటుందని, మరి జనసేన టీడీపీ అభ్యర్థులు డైరెక్ట్ గానే పొత్తు పెట్టుకున్నారని, ఇటువంటి నేపథ్యంలో కొంతమంది ముస్లింస్, కొంతమంది క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి రాహుల్ గాంధీకి ఓటేశారని ప్రత్యక్షంగా కొంతమంది చెప్తున్నారు. అది నేను ఖచ్చితంగా ఈ 4-5 రోజుల్లో చాలా మందితో మాట్లాడితే జరిగిన అంశాలు ఇవన్నీ కూడా. ఎవరికి వేశారు ఓటు అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు కాదండో, మీరు అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎంపీ అభ్యర్థులకు వేశారు. అంటే ఎంత నాలెడ్జ్డ్ గా ఉన్నారంటే జనాలు. చూడండి, పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కాబట్టి పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరు పోటీ చేసినా భారతీయ జనతా పార్టీతో అంతర్గత ఒప్పందాలు పెట్టుకుంటున్నారని ఈసారికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసామని కొంతమంది చెప్తున్నారు. విజయవాడలో అయితే భారీ క్రాస్ ఓటింగ్ జరిగిందంట. పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన వ్యక్తికి ముస్లింస్ ఓట్లు వేసేసామన్నట్టుగా చెప్పేస్తున్నారు. డైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో చేసిన కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలు తమకు నచ్చలేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మరి ఇది జరిగితే మరి విజయవాడ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు పొందింది అని చెప్పుకోవచ్చు. మరి షర్మిల కడపలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె కూడా గెలుస్తారని కొన్ని సంచలన సర్వేల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందంటే అది త్వరలో రానుందన్నట్టయితే షర్మిల రెడ్డితో అది సాధ్యం అవుతుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్న అంశాలు. ఇటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసిన మాట వాస్తవమే. కానీ మరి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే అంతకంటే బలమైన పార్టీ కావాలి కాబట్టి ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించాలనే ఒక లక్ష్యంతో
కొంతమంది ముస్లిమ్స్ క్రైస్తవులు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టుగా ప్రత్యక్షంగా కొంతమంది చెప్తున్నారు. మరి అదే విధానం విజయవాడలో కూడా అమలైందంటే ఖచ్చితంగా అమలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు కేసినేని చిన్ని, ఆయన టీడీపీ, మరోవైపు కేసీఆర్ నాని, ఆయన టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చారు. ఇటువంటి తరుణంలో మరి ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు మరి భారతీయ జనతా పార్టీతో ఒక పార్టీ ఏమో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకుంది, ఇంకొకళ్ళేమో డైరెక్ట్ కూటమిగా రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పార్లమెంట్ స్థానాలను గెలిపిద్దామనే ఒక ఉద్దేశంతో కొంతమంది ముస్లింస్ ఇటు వంటంలో కావచ్చు, అంటే సెంట్రల్ నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది ముస్లింస్ అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి తమ ఇష్టమైన అభ్యర్థికి వేసుకున్నప్పటికీ ఎంపీకి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కే వేసామని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే ఎంత క్రాస్ ఓటింగ్ జరిగిందో చూడండి. రెండు పార్టీలకి ఒకేసారి ఓటేయడం అనేది అసాధ్యమైన విషయం. మరి అలాంటిది ఈసారి ఎందుకనో మరి ఆ విధంగా ఎందుకు వేశారనే అంశాలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. మరి జూన్ 4వ తేదీన మరి అన్ని చోట్ల కూడా మనం చూసుకోవచ్చు, అన్ని చోట్ల వస్తాయి కాబట్టి ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత క్రాస్ ఓటింగ్ వచ్చిందో తెలుస్తుంది. మళ్ళీ రేపు మరో అంశంతో ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.